దేవదూతల్ని ఆ గ్రామానికి పంపించాడు. ఏం భక్తి అంటే అవుతుంది. లోతు ఒక్కని కోసం ఎవరు వెళ్ళారు? మాట్లాడాలా? అతన్ని తప్పించడానికి ఎవరు వెళ్ళారండి? దేవదూతలు వెళ్ళి ఎక్కడున్నారు? వెళ్ళి ఆ ఇంట్లో, లోతు ఇంట్లో. అంటే లోతు ఇల్లు దేవదూతలకు నివాస యోగ్యమైన ఇల్లుగా ఉంది. గట్టిగా సూపర్ సాక్ష్యం అంటే ప్రైజ్ ది లార్డ్. ఆ రాత్రి వరకు లోతు సాక్ష్యం ఈజ్ వండర్ఫుల్, చాలా అద్భుతం. మాటల్లో చెప్పే అంత స్థితి కాదు, దానికి మించిన భక్తిలో ఉన్నాడు లోతు. వాళ్ళు ఎంత దుర్మార్గులో మీరు అది కానీ సుధమ గుమ్మర ఆ చాప్టర్ చదివితే నీకు అర్థమవుతుంది. ఘోరం. అలాంటి వాళ్ళ మధ్యలో దేవదూతలకు నివాస యోగ్యమైన ఇల్లుగా లోతు ఇల్లు ఉందంటే మాటలు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితుల మధ్యలో మొత్తానికి లోతును బయటికి తీసుకొని వచ్చినప్పుడు లోతుకు చెప్పిన మాట వినండి మీరు ఇక్కడ నుంచి. లోతు, నేను నీకు చూపించే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపో. నువ్వు అక్కడికి వెళ్ళేదాకా నేను నిన్ను కాపాడుతాను. దేవుడు చాలా స్పష్టంగా లోతుతో చెప్పాడు. ఏమని? నేను నీకు చూపించే పర్వతం దాకా వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు కాపాడుతానంటున్నారు? మాట్లాడాలా? దేవుడే కాపాడుతానంటున్నాడు. నేను నిన్ను కాపాడుతా, నిన్ను బయటికి రప్పించిన వాడిని వెళ్ళేదాకా నేను కాపాడుతానంటే వెళ్ళాలా వద్దా? మాట్లాడాలా? ఇక్కడే సొంత తెలివి ఉపయోగించాడు లోతు. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళకున్న జ్ఞానాన్ని, బలాన్ని, మెజారిటీని, బ్యాక్గ్రౌండ్ని దేవుని కార్యాల దగ్గర ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసిన వ్యక్తుల జీవితాలన్నీ కూడా జీరో స్థాయికి పడిపోయాయే తప్ప హీరో స్థాయిలో ఏ ఒక్కరూ నిలవబడలేదు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా వింటే అద్భుతంగా ఉండేది లోతు స్థితి. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళు లోతు, అక్కడికి వెళ్ళు, నేను నీకు చూపించే పర్వతం అది, అక్కడికి వెళ్ళు అంటే లోతు అంటున్నాడు, అయ్యా నేను అక్కడికి వెళ్ళేసరికల్లా చచ్చిపోతామేమో. ఏమంటే అక్కడికి వెళ్ళేసరికల్లా దేవుడే సెలవిస్తున్నాడు కదా, అరే బాబు నువ్వు వెళ్ళు, నేను నిన్ను కాపాడుతానంటే స్తోత్రం కలుగును గాక. దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు కదా, దేవుడే మాట ఇస్తున్నాడు కదా. అగ్నిగుండములో నుంచి తప్పించిన దేవుడు, మంటల్లో నుంచి తప్పించిన దేవుడు అక్కడ దాకా నేను నడిపించలేడా? నడిపించగలడు కదా. నీ ఓవర్ యాక్షన్ ఏంటి? నీ సొంత తెలివి ఏంటి? నాకు అర్థం కాదు. హల్లెలూయా. దేవుడు నీకు చూపించే ఆ ఉన్నతమైన ఉపదేశము యొక్క నడిపింపులోనే నీ భక్తి జీవితం కొనసాగించబడాలి. ఎందుకు ఈ ప్రాసెస్ పెట్టాడో తెలుసా? పక్కకి వెళ్ళమనొచ్చు, కానీ ఎందుకు ప్రాసెస్ పెట్టాడో తెలుసా? నీ గుండెల్లో ఉన్నది బయటికి రావాలి. దేవుని పరీక్షలు చాలా అమోఘయోగ్యంగా ఉంటాయండి. స్తోత్రం కలుగును గాక. దేవుని టెస్ట్ కొన్నిసారి ఆత్మీయులకు కొన్ని పరీక్షల్లో చాలా మంది భక్తే ఉంటుంది, యథార్థత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. చిన్న చిన్న వాటి దగ్గర ఫెయిల్ అయిపోతూ ఉంటారు లోతులా. దేవుడు అక్కడ దాకా ఎవరో బాబు నీకు చూపించే ఉపదేశం అది, సంఘం అది, సత్యం అది, ఇదిగో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఇదే నువ్వు నేర్చుకున్న ఉపదేశ మార్గం, అక్కడ దాకా వెళ్ళు అంటే లేదు లేదు ప్రభు ఇక్కడ దగ్గరగా ఉంది, నాకు అనుకూలంగా ఉంది, నాడు అడుగులు వేసి వెళ్ళిపోతాను నేను. అక్కడ ఉపదేశం ఏదైనా, సంఘం ఏదైనా, ఇంకొకటి ఏదైనా, నేను సేఫ్ జోన్లో ఉంటానయ్యా. ఏ జోన్లో? మాట్లాడాలి. ఏ జోన్లో? కొంచెం నేను సేఫ్ జోన్లో ఉంటానయ్యా, కొంచెం సుఖంగా ఉంటుంది. అంత దూరం పెద్ద మునిగల దాకా కారు వేసుకొని ఏం పోతా శుద్ధీకరణ కూటం ఎక్కడైతే ఉంటేనేంది, పోతేనేంది. ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్ ప్రార్థన ఎక్కడైతే ఏముందయ్యా, నీకు దగ్గరలో ఉంది, వీడికి పరిగెత్తుతా ప్రభా. అర్థమవుతుందా?
లోతు ఉన్నతమైన సాక్ష్యాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలుసా? ఆ ఒక్క దేవుని మాటను మేరడం దగ్గరే కోల్పోయాడు. వెళ్ళరా బాబు కాపాడుతానంటే స్వప్రయోజనాన్ని విచారించి, సొంత ఆలోచనను కోరుకొని, తన స్వయ చిత్తము నెరవేర్చడానికి ప్రయాణం సాగిస్తే నీ కర్మ. దేవుడు వద్దనడు, నీ కర్మ. నేను ఫస్ట్ చెప్పిన మాట ఏంది? అది నువ్వేంటిది, నువ్వు సొంత ప్రయత్నాలు గుండా వెళ్తున్నావు, నీ సొంత ఉద్దేశాలు గుండా వెళ్తున్నావు. నిన్ను కాపాడటానికే కదా నేను వచ్చాను, నిన్ను రక్షించడానికే కదా నేను వచ్చాను, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా, శ్రేష్టమైన విశ్వాసిగా తీర్చిదిద్దడానికే కదా అబ్రహాముతో నిన్ను నిలవబెట్టాను. హల్లెలూయా. అబ్రహాం యొక్క నడిపింపు మామూలుగా. హల్లెలూయా. అబ్రహాంకి 318 మంది ఇంట పుట్ట అలవర్చబడిన సేవకులు ఉన్నారు. ఎంతమంది చెప్పాలి? అందరూ చెప్పాలా? 318 మంది ఇంట పుట్ట అలవర్చబడిన వాళ్ళు ఉన్నా అబ్రహాం యొక్క మనసు ఎవరి మీద కొట్టుకుంటుంది? మాట్లాడాలి. దూరంగా ఉన్నా రైసలా, అయ్యో ఈ సహవాసంలో లేకుండా ఎక్కడో ఉంటున్నాడు వాడు కాపాడబడాలని కొట్టుకుంటుంది. అద్భుతం చెప్పనా? ఒకసారి లోతుని శత్రువులు ఎత్తుకెళ్ళిపోతారు. ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? శత్రువులు ఎత్తుకెళ్ళిపోతారు. లోతు పిల్లల్ని, లోతు ఆస్తిపాస్తులన్నీ శత్రువులు ఎత్తుకెళ్ళిపోతే అబ్రహాము వెళ్ళి యుద్ధము చేసి 5 రాజులను ఓడించి వాళ్ళ కబంధ అస్తాలలో నుంచి లోతును తప్పించుకొని బయటికి తీసుకొస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆత్మీయ నాయకునికి, ఆత్మీయ సంఘానికి ఉన్నటువంటి బాధ్యత. నువ్వు విచ్చలవిడిగా తిరిగితే, ఎలా పడితే అలా తిరిగితే నిన్ను గురించి పట్టించుకునే సేవకుడు ఉండడు, ఓ సహవాసం ఉండదు, ఒక విలువ ఉండదు. అర్థమవుతుందా? అతను అబ్రహాము యొక్క నాయకత్వంలో ఉన్నాడు కనుక ఆ బాధ్యతను అబ్రహాము తీసుకొని, ఆ సంఘము తీసుకొని వెళ్ళారు. శత్రువులతో యుద్ధము చేశారు, గెలిచారు. వారి బంధకాలలో నుంచి తీసుకొని వచ్చి మరల ఒక నూతన జీవితాన్ని లోతుకు ప్రసాదించారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడుతున్నాం. ఈ సహవాసం ఎలాంటిదో తెలుసా? నువ్వు శత్రువుల చేతిలో బందీగా ఉంటే నిన్ను చూస్తూ వదిలేసేది కాదు, నీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేసేది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడుతున్నాం. ఆ శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించి నిన్ను ఒక విలువైన వ్యక్తిగా నిలవబెట్టేదే. ఇంతటి ఉన్నతమైన అవకాశం కలిగిన అనుభవంలో ఉండి లోతు నేను చూపించే పర్వతానికి వెళ్ళరా బాబు అంటే నీ సొంత పెద్దన కొండ వెళ్తానంటావేమిటి? వెళ్ళు. నీ కర్మ అన్నాడంతే. ట్రాక్ తెగింది. ఎవరితో బంధం తెగింది? ఇప్పుడు చెప్పాలి. దేవుడితో బంధం తెగింది. వెళ్ళిన ఫస్ట్ అడుగులోని తన సొంత ఆలోచన గుండా వెళ్ళిన, లేక దేవుని మాటను వినకుండా వెళ్ళిన ఫస్ట్ అడుగులోనే భార్యను కోల్పోయాడు. భార్య ఏమైపోయింది చెప్పాలా? స్తంభం అయిపోయింది. సరే, మొత్తానికి వెళ్ళాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు అనుకున్నాడు. ఈ వెళ్ళిన వాళ్ళకి కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తరువాత తన సొంత కుమార్తెలే తనతో పాపం చేసేవారిగా మారిపోయాడు. తాను ఒక త్రాగుబోతుడిగా మారిపోయాడు. అతని నుండి ఒక భయంకరమైన సంతానం. ఎలాంటి సంతానం అంటే నేటికి ఆ సంతానం అంటే దేవునికి పడదు. ఒక సైన్ పెట్టేశాడు, తరతరములకు వారికి నాకు యుద్ధం అని దేవుడే రాసి పెట్టేశాడు. ఓ భయంకరమైన సంతానం బయటకు వచ్చింది. ఓ నీతిమంతుడకు లోతు ఒక శపించబడిన అనుభవాల్లోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి చెప్పండి? ఒకే ఒక కారణం, దేవుడు వద్దన్న పని చేశాడు. దేవుడు చెప్పిన మాట, నువ్వు గొప్పవాడివే కావచ్చు నాన్న, నువ్వు డబ్బులు ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, ధనధాన్యాలు ఉండవచ్చు, దేవుని దగ్గర అవన్నీ పని చేయవు. దేవుని మాటే ప్రామాణికమై ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని దేవుని యొక్క అనుభవాలలో నేను నిలిచి ఉండాలి. తేడా పడితే లోకంలో బ్రతుకుతావే తప్ప దేవుని ఆశీర్వాదముతో బ్రతకలేవన్న మాట చాలా పర్ఫెక్ట్గా నెరవేర్చబడుతుంది. అంతే. లోతు నీతిమంతుడే. ఆ ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు
ఎంత వేదన కదా, లాస్ట్ పాయింట్ దాకా కాపాడుకున్నాడే, లాస్ట్లో కోల్పోయాడు. ఆ ఒక్క మాట కూడా, సరే ప్రభా నీ మాట ప్రకారం వెళ్ళిపోతున్నట్టు ఎంత అద్భుతంగా ఉండేదో లోతు జీవితం. ఈ రోజున చిన్న చిన్న విషయాలకి దేవుని ట్రాక్ తప్పించి బ్రతుకుతున్నావేమో. నీకే ఈ హెచ్చరిక. చివరి దినాలలో, అంచె దినాలలో ఉన్న మాట విని బ్రతికితే నీ బ్రతుకు సస్యశ్యామలంగా ఉంటుంది. నీ పిల్లలు సస్యశ్యామలంగా ఉంటారు. నీ కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. తేడా పడితే చాలా నష్టంలో ఉంటావు ఎవరివైనా సరే. ఎందుకో పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల భూమి మీద నున్న సమస్త జనముల కంటిని హెచ్చిస్తాడు. గట్టిగా చప్పట్లు. భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు. నీ ప్రాణం సుఖముగా ఉంటుంది. హల్లెలూయా. నీ కట్లను తెంపి నిలవబెట్టి నడిపిస్తాడట. అది గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపతి. దేవుని మాటను తప్పితే, దేవుని మాటను అతిక్రమిస్తే, దేవుని మాటను కాదంటే లోతు పరిస్థితి ఎంత ధైర్యంగా మారిపోయింది. ఈ రోజున నీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, మాట వినేటట్టు ఉన్నావా, హద్దులు దాటి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నావా? ఒకవేళ హద్దులు దాటి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటే ప్రమాద పంచుల్లో ఉన్నావన్న సంగతి గ్రహించి ఈరోజే ఒక సరైన నిర్ణయానికి రావాలని ప్రభు నీతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని మాట వినని లోతు పరిస్థితి అగమ్యగోచరంగా మార్చబడింది. ఇక తన యొక్క లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయిందంటే. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. దేవుని మాట వినినటువంటి ఒక పేద విధవరాలు అని చెప్పండి. చెప్పాలి, అందరూ చెప్పాలి. సమయం లేదు వివరించడానికి. కానీ దేవుని మాట వినిన ఒక పేద విధవరాలు అన్నట్టు పక్కన వాళ్ళతో చెప్పండి. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మాటకు ప్రాధాన్యతనిచ్చిందో తెలుసా? ఇక్కడ లోతుని చనిపోయేవాడిని బ్రతికిస్తాను పో అంటే ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. మీ పాయింట్ క్యాచ్. చచ్చిపోయేటోడిని బ్రతికిస్తాను వెళ్ళరా నాయన అంటే చావుకు రెడీగా వెళ్ళిపోయాడు. కానీ ఈ విధవరాలు చావడానికి సిద్ధంగా ఉంది. చావడానికి కారణం ఏమిటంటే కరువును బట్టి. దేన్ని బట్టి? దేశమంతా భయంకరమైన కరువు. ఆ ఇంట్లో పట్టెడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె. ఆ పట్టెడి పిండి కూడా ఒకటే రొట్టె వస్తుంది. ఆ ఒక్క రొట్టె చేసుకొని తన కొడుకు తిని చచ్చిపోదామని ప్రయత్నంలో ఉన్నారు. సరిగ్గా ఆ తల్లి దగ్గరికే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. ముందే ఆ నక్క ఏం చేస్తుంది? మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు. ఇక ఆమె చావడానికి రెడీ అయిపోయిన పరిస్థితుల్లో ఒక దైవజనుడిని దేవుడు చెప్పి పంపించాడు. హలో మై డియర్ ఏలియా, ఇదిగో ఫలానా ప్రాంతంలో ఫలానా విధవరాలు ఉంటుంది. ఆ విధవరాల దగ్గరికి నువ్వు వెళ్ళు, నిన్ను అక్కడ పోషిస్తాను అని చెప్పాడు. ఏలియా పాపం నడుచుకుంటూ చాలా దూరం ప్రయాణించినప్పుడు వచ్చేసరికల్లా ఆమె పొలలు ఏరుకుంటా ఉందట. ఏమేరుకుంటుంది? ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి. పొలలు ఏరుకున్న అనుభవాలు ఎంతమందికి ఉన్నాయో చేతులెత్తుతారా కొంచెం? పొలలు ఏరుకున్న అనుభవాలు కొంతమందికి లేవు అనుభవాలు. ఎందుకు? టిక్కు టక్కు అంత గ్యాస్ సీజన్ వచ్చేసింది. అప్పుడు పొలలే. నేను కూడా పొలలు ఏరుకొచ్చిన మా అమ్మ వాళ్ళు. పొలలు కాదు, పిడకలు తెలుసా? పిడకలు అవి ఎండిపోతే అవన్నీ కొంచెం లోపల పచ్చికుంటే అవన్నీ తీసి ఆరబెట్టి తీసుకొచ్చేది. స్తోత్రం కలుగుతుంది. ఆ తల్లి పొలలు ఏరుకోవడానికి వచ్చింది. ఇక వివరించిన టైంలో ఏం చెప్పేస్తా. పొలలు ఏరుకోవడానికి సరిగ్గా అదే టైంకి పైగా ప్రసన్నమై, అమ్మా కొంచెం దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు తెస్తావా అన్నాడు. ఆ తల్లి ఆలోచించుంటుంది. చచ్చిపోదాం అనుకుంటే ఈయన ఎవరు రావాలని పడ్డాడు అనుకుంటా. సరే అది తీసుకొస్తానని అంత దూరం వెళ్ళేసరికి, అమ్మా కొంచెం ఆకలేస్తుంది తల్లి, అదే చేతి ఒక రొట్టె ముక్క తీసుకురావా అనగానే ఆమె ఓపెన్ అయిపోయింది. అయ్యా యథార్థంగా చెప్తున్నాను, నా ఇంట్లో ఒక్క రొట్టెకి సరిపడ మాత్రమే పిండి ఉందయ్యా. ఈ ఒక్క రొట్టె చేసుకొని
నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను. దేశంలో ఎక్కడా ఒక నడుపునే స్థితి లేదు, అంత కరువు వచ్చేసింది. ఈ ఒక్క రొట్టె ముక్క చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటే ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పంటే, ఆ సేవకుడు అంటాడు, నువ్వు ఫస్ట్ వెళ్ళి ఆ రొట్టెని తీసుకొచ్చి నాకు ఇచ్చి, మొదట వెళ్ళి ఆ మొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఇచ్చి తర్వాత నువ్వు వెళ్ళి అప్పములు చేసుకో అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ ఆ మొదటి అప్పమును తీసుకొచ్చి నాకు ఇచ్చేయి, తర్వాత నువ్వు వెళ్ళి అప్పములు చేసుకో అనగానే అక్కడ రాయబడిన మాట కనీసం ఆలోచించలేదట ఆ తల్లి. ఆలోచించకుండా దైవజనుని మాట విని, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని, దైవజనుని మాట విని వెళ్ళి ఆ రొట్టెతో మొదటి అప్పం తీసుకొని దైవజనుని దగ్గరికి తీసుకొచ్చింది. అయ్యా తినండి అని. సనుక్కోలే, కొనుక్కోలే. ఈ ముదరష్టపోడు నా ఒక్క రొట్టె మీద పడ్డాడు అని అనుకోలే. ఈ రోజుల్లో అలాంటి సిచ్యువేషన్లో, అమ్మా నీ దగ్గర ఉన్న 10,000 రూపాయలు ముందు నాకు ఇచ్చేయి, నీకు 1,00,000 రూపాయలు దేవుడు ఇస్తాడంటే, ఈ రూట్లో వచ్చినారిగా యూట్యూబ్లో పెట్టి ఫలానా దైవజనుడు 10,000 ఇస్తే 1,00,000 వస్తాయంట, 10,000 ఇచ్చే 1,00,000 వస్తాయంట, జూములు చేసి దానికి ఎడిటింగ్లు మా ఈర్రాజు గారికి తగిలిస్తాం. ఇవేమి మనసులో అనుకోలే తల్లి. యథార్థ హృదయంతో పూర్తిగా దేవునికి లోబడి నా సేవకుని మాటే దేవుని మాటగా భావించి, ప్రైజ్ ది లార్డ్, విశ్వాసంతో మొదటి రొట్టె తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది. దైవజనుడు తిని తృప్తి పొందిన తర్వాత ఇక వెళ్ళాం అనగానే ఇంటికి వెళ్ళేసరికి పిండి ఆ గంప నిండా పిండి ఊరిందట. గట్టిగా చప్పట్లు కొట్టు. గుడి నిండా నూనె ఉందట. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. మరి ఎంతవరకు ఊరుతా ఉందో తెలుసా? కరువు కాలం పోయేదాకా ఆ గంపలో పిండి తగ్గలేదు, గుడ్డిలో నూనె అయిపోలేదు. కొట్టు గట్టిగా. దేవుని మాట వింటే నా దేవుని ఆశీర్వాదం ఆ విధంగా నువ్వు పొందుకోగలుగుతావు. ఇతడేమో చావవలసిన వాడిని, నేను బ్రతికిస్తాను ఆడదాకా పోరానాయన అంటే కోరి చావు తెచ్చుకొని శాపాన్ని అనుభవిస్తే, చావుకు సిద్ధమైన ఈ తల్లిని నా దేవుని మాట విని బ్రతికించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడుతున్నాడు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈరోజు ఎవరి మాటకు ప్రాధాన్యతనిస్తున్నావు? దేవుని మాటకు విలువనిస్తున్నావా? దేవుని మాటను పెడచెవిన పెడుతున్నావా? నువ్వు నీతిమంతుడు అని బెళ్ళ బతుకుతున్నావా? లేక దీనుడిగా విధవరాలి వల్లే తగ్గించుకొని యథార్థ హృదయముతో దేవుని మాటకు ప్రాధాన్యతనిచ్చి బ్రతుకుతున్నావా? నీ అడుగులు ఏ వైపు వెళ్తున్నాయో నీ హృదయ అంతరంగంలో ఉన్న నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం చెప్తుంది. ఆ మనస్సాక్షి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టే నీవు పొందే ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. ఆమె చెప్తామా గట్టిగా? హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. ఎలా ఉంటే దీవిస్తాడట? నువ్వు ఆయన మాటను శ్రద్ధగా విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఆ మాట ఆ తల్లికి కఠినమే అయినా దేవుని మాట అని స్వీకరించింది చూడు, అది ఆమె చరిత్రను మార్చేసింది. అంతే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గారు. ఈరోజున అలాంటి తీర్మానంలో నీ బ్రతుకును కూడా నిలవబెట్టుకో. కొంతమందికి ఏమీ లేకపోయినా కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ ఉంటాయి. నీ ఎక్స్ట్రాలని కట్ చేసుకుంటేనే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అర్థమవుతుందా? నీ ఓవర్ యాక్షన్ బిల్డప్లు కట్ చేసుకుంటేనే దేవుని ఆశీర్వాదం నీ గుమ్మపు వాకిటిని తడుతుంది. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇటువంటి దీవెన కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు ప్రతి వినికిడిలో ఆశీర్వాదకరంగా ఫలభరితంగా మార్చును గాక. అందరూ